ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి ప్రకటనలు ఇవ్వాలంటే ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలు, ప్రకటనలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లను చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా మానిటరింగ్ సెల్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అది కాకుండా మీడియా కమిటీ అండ్ మానిటరింగ్ సర్టిఫికేషన్కి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దీన్ని ప్రారంభించారు. మనం ఇక్కడ చూడొచ్చు, జీహెచ్ఎంసీకి సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళు ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నివసిస్తారు. అయితే ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ కేంద్రాలను మనం చూడవచ్చు, పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఓటు వేసేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. సో మొత్తం మనం ఓటర్లు ఎంతమంది ఉన్నారని ఒకసారి గమనిస్తే ఈ సర్టిఫికేట్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చార్ట్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం జనరల్ ఎలక్టర్స్ మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. మేల్ ఓటర్స్ చూడొచ్చు, 2,07,367 మంది మేల్ ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్స్ 191,590 మంది మహిళా ఓటర్స్. దాంతోపాటు అదర్స్ మనం గమనిస్తే 25 ఉన్నారు. సర్వీస్ ఎలక్టర్స్ అంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగంలో ఉండొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉండొచ్చు, వాళ్ళు 18 మంది. దాంతోపాటు ఎన్ఆర్ఐలు కూడా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటర్లుగా ఉన్నట్లు ఈ చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. పీడబ్ల్యూడి ఓటర్స్ కూడా దాదాపుగా 1800 మంది ఉన్నారు. 80 పైగా ఓటర్లు దాదాపుగా 6,000కు పైగా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ మరో చార్ట్ మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్తో పాటు ఎప్పుడు నామినేషన్లు ప్రారంభమవుతాయి, ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి అంశాన్ని క్లియర్గా ఆ చార్ట్లో మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ పోల్ 11వ తారీఖున నవంబర్ 11వ తారీఖున జరగబోతున్నాయి. కౌంటింగ్ అనేది 14వ తారీఖున జరగబోతుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అనేది దాదాపుగా 16 తారీఖు వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ చార్ట్ చూడొచ్చు. సో ఎంసీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ దశరథ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక్కడ మానిటరింగ్ సెల్ ఏ విధంగా పనిచేయబోతుంది? హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సార్ ఆధ్వర్యంలో ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ఎన్నికల కోసం చేస్తున్నారు. అట్లాగే ఇందులో భాగంగా ఎంసీఎంసీ ఎన్నికలలో మనకు రాజకీయ ప్రచార ప్రకటనలకు సంబంధించి ఈ అనుమతులు ఇచ్చేందుకు ఎంసీఎంసీ ఏర్పడింది. జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ కమిషనర్ అధ్యక్షతన ఈ ఎంసీఎంసీ కమిటీ ఉంటుంది. ఇందులో మొత్తం 6 సభ్యులు ఉంటారు. రాజకీయ ప్రచార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో దేనికైనా కూడా ఈ కమిటీ అనుమతి తీసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రసారం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రింట్ మీడియాకు సంబంధించి పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు ఖచ్చితంగా ఈ కమిటీ అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం అలాగే అనుమానిత కథనాలను కూడా మేము మీడియాలో వచ్చే అనుమానిత కథనాలు ఏమన్నా ఉంటే కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ కమిటీ ఎట్లా పనిచేయబోతుంది? సోషల్ మీడియాకు సంబంధించిన అంశం పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టబోతుందా? ఆ సోషల్ మీడియాలో వచ్చే కమ్యూనిటీ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏమన్నా గొడవలు సృష్టించేందుకు అదున్నా లేకపోతే ఇంకేదన్నా ప్రచారాలకు సంబంధించి ఏమైనా చేస్తున్నా కూడా ఇది పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి, అట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారి దృష్టికి, రిటర్నింగ్ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది కాబట్టి రేపటి నుంచే ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఈ నెల 13 అంటే సోమవారం నుంచి మనకు గెజెట్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఇప్పటి నుంచే తీసుకోవచ్చు. ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలవుతుందో, షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎంసీఎంసీ అనేది పనిచేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ మీడియాకి సంబంధించి ఒక వెసులుబాటు ఏంటంటే పోలింగ్ పోలింగ్ రోజు మాత్రం ఎంసీఎంసీ కమిటీ అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా
సోషల్ మీడియా కావచ్చు, సంప్రదాయ కేబుల్స్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, రేడియోస్ కావచ్చు, ఏ దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం అయ్యే ఏ ప్రకటనలో కూడా ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఎంసీఎంసీకి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ తీసుకోకుండా వాళ్ళు ప్రసారం చేసుకుంటే లేదా ఇన్నిసార్లు వేసుకుంటామని చెప్పినప్పుడు అంతకన్నా ఎక్కువ వేస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి? దీన్ని పరిశీలించేందుకు ఎంసీఎంసీ ఆధ్వర్యంలో కూడా మనము ఎలక్ట్రానిక్ మీడియా సెల్ కూడా ఉంది, అది పరిశీలించడం జరుగుతుంది. ఒకవేళ అనుమతి లేకుండా తీసుకున్న దాన్ని గుర్తించి మేము దాని ఎక్స్పెండిచర్ ఖాతాలో బుక్ చేయడం జరుగుతుంది. వారికి ఆర్ఓ ద్వారా నోటీసులు ఇచ్చి, అంటే రాజకీయ పార్టీ కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వారికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా వారికి నోటీసులు జారీ చేసి వాళ్ళ వివరణ తీసుకొని ఆ సంబంధిత ఎక్స్పెండిచర్ను కూడా బుక్ చేయడం జరుగుతుంది. మనకు ఇందుకు సంబంధించి డివిఏపి డిఐపిఆర్ రేట్స్ ఉంటాయి, ఆ రేట్స్ ప్రకారం మనం బుక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అయితే ఎంసీఎంసీ కమిటీ తీరుకు సంబంధించి వాటి పనితీరుకు సంబంధించి క్లియర్గా గమనిస్తున్నాం. సో ఇక మీదట ఎవరైనా క్యాండిడేట్స్ పోటీలో ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రకటనలు పర్మిషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వబడతాయి, దాంతోపాటు చర్యలు కూడా తీసుకోబడతాయి అనేది కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది. ఏర్పాట్లకు సంబంధించిన ముమ్మర ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయి అనేది జిల్లా ఎన్నికల అధికారితో పాటు పూర్తి స్థాయిలో అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంసీఎంసీకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్ బిగ్ టీవీ, జిహెచ్ఎంసీ.